హలో ఎవరోన్. అవతార్ సిరీస్ అనేది మనందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ అయింది. అవతార్ 1 కానీ అవతార్ 2 కానీ ప్రపంచంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సిరీస్ ఇది. అవతార్ 3 రివ్యూలోకి పోదాం. సినిమా ఎట్లుందన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవతార్ సినిమా గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ గురించి ఒకసారి మాట్లాడదాం. జేమ్స్ కెమెరాన్. ఈయన తీసినవి నాకు తెలిసి 4-5 సినిమాలు. టైటానిక్ తీసిండు, ద టెర్మినేటర్ తీసిండు, అవతార్ 1, అవతార్ 2, ఇది అవతార్ 3. దీంతో 5 సినిమాలని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకేమైనా ఉన్నాయేమో నాకు అంత తెలియదు. ఈయన సినిమాలు తీసే విధానం గురించి కానీ, టెక్నికల్ గురించి కానీ, విజువల్స్ గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత ఏది మనకు లేదు. ఎందుకంటే ఆయన అంత పెద్ద గొప్పోడు. ప్రపంచంలోనే ఒక చరిత్ర ఉందంటే ఈయనకు ఒక సపరేట్ చరిత్ర ఉంది. సినిమాల విషయంలో, టేకింగ్ విషయంలో, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే విషయంలో ఈయన గురించి, ఆయన పనితనం గురించే మాట్లాడే హక్కు అర్హత అయితే మనకు లేదు. బట్ ఈ సినిమా రివ్యూలోకి వచ్చేసరికి కొన్ని అంటే సినిమా బాగుందా బాగలేదన్న దానికి తీసేస్తే కొన్ని విషయాలు ఇది సినిమాల గురించి మాట్లాడుకోవాలి. ఏంది అంటే డ్యూరేషన్ 3 గంటల 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంది సినిమా. ఇప్పుడున్న జనరేషన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల 3 గంటల 20 నిమిషాలు ఒక థియేటర్లో సీట్లో కూర్చొని పెట్టి ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలంటే చాలా ఖతర్నాక్ స్టోరీ, చాలా కంటెంట్ ఉన్నది, చాలా క్యూరియాసిటీ ఉన్న స్టోరీ అయితే ఉండాలి. బట్ అవతార్ 3లో ఇదైతే లేదు. సినిమాని చెడ్డగా చెప్పాలని కాదు, నాకు సినిమా మీద ఉన్న అవగాహన ప్రకారమే వీడియో చెప్తున్నా. సినిమా గురించి అంటే 3 గంటల 20 నిమిషాలు నువ్వు కూర్చున్నంతసేపు ఉంది అని అంటే నిన్ను ఎంగేజ్ చేసే స్టోరీ అయితే మాత్రం ఇందులో లేదు. అవతార్ 1, అవతార్ 2 స్టోరీ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ అదొక రేంజ్, ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసారు. సేమ్ దీనిలో కూడా అదే విజువల్స్, అదే వండర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ విజువల్స్, ఎక్కువ వండర్స్, ఆ మ్యూజిక్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, అసలు వాటి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. నువ్వు ఎంత చెప్పినా సరే తక్కువనే ఆ వర్క్ గురించి, ఆ హార్డ్ వర్క్ గురించి. బట్ స్టోరీ ఏదైతే ఉందో, స్టోరీ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అయితే అనిపించింది. అందులోని సినిమా లెంత్ బాగా ఎక్కువ. 3 గంటల 20 నిమిషాలు, 3 గంటల 18 నిమిషాలు అంటే కూర్చున్న సీట్లు అట్లా ఉండాలి అని అంటే అదే నేను అన్నట్టు చాలా ఖతర్నాక్ స్టోరీ అయితే ఉండాలి. బట్ ఈ దానిలో అయితే మాత్రం అవతార్ 1, 2లో ఆ సెంటిమెంటు, ఆ లవ్ అంతా ఆ ఎక్స్పీరియన్స్ మనకు కొత్తగా అనిపించింది అప్పుడున్న సిచ్యువేషన్స్కి. బట్ ఆ 2 సిరీస్లు చూసిన తర్వాత అవతార్ 3 అంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఈ స్టోరీ మీద ఉన్న క్యూరియాసిటీ డిఫరెంట్, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఆ 2 సిరీస్లు అంత పెద్ద హిట్ అయినాక దానికి కంటిన్యూస్గా ఇంకో సిరీస్ వస్తుందంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రపంచంలోనే ఒక గొప్ప సినిమాలలో ఈ అవతార్ 1, అవతార్ 2 ఎప్పుడు నంబర్ 1 ప్లేస్లు ఉంటాయి ప్రపంచంలో. మన తెలుగు సినిమాలో కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇవి గొప్ప స్థానంలో ఉంటాయి. అసలు సిరీస్ వచ్చిందని అంటే ఖచ్చితంగా దాని నుంచి చాలా పాజిటివ్, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ ఎవరైనా సరే కూడా. ఇంకా 3Dలో చూసిన వాళ్ళకైతే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ పిక్చరైజేషన్, ఆ విజువల్ వండర్స్ అయితే నిజంగా వేరే లెవెల్. మనం ఆ డైరెక్టర్ గారి గురించి అయితే మనం మాట్లాడడానికి సరిపోం. ఆయన వయసుతో, ఆయన ఏజ్తో కానీ, ఆయన ఆలోచనలతో కానీ మనం బచ్చగలం ఓపెన్గా చెప్పాలంటే. చాలామంది వేరే వాళ్ళు సినిమాని కించపరిచినట్టు మాట్లాడుతున్నాం, కానీ నేనైతే సినిమాని కించపరిచినట్టు అసలు మాట్లాడా. ఏ సినిమా గురించి కూడా అట్లా కించపరిచినట్టు మాట్లాడా. ఏదైతే సినిమాలో మైనస్ ఉందో దానికోసం చెప్పనిక ప్రయత్నిస్తే తప్ప సినిమాని కానీ, వ్యక్తులను కానీ కించపరిచినట్టు ఏడ కూడా మనం మాట్లాడొద్దు. ఆ హక్కు మనకు లేదు. నచ్చకపోతే నచ్చలేదు, దట్స్ ఇట్, అంతవరకే తప్ప వాళ్ళ పనితనం గురించి కావాలని చెప్పి చెడగొట్టాలని అయితే ఎవరు పనిచేయరు సినిమాలలో. ఏ సినిమా ఇండస్ట్రీలో ఎవరిని తీసుకున్నా సరే, డైరెక్టరా, మ్యూజిక్ డైరెక్టరా, ఎవరైనా సరే కూడా సినిమా హిట్ కావాలన్నా పనిచేస్తారు. కాబట్టి మనం వాళ్ళ పనిని మనం తక్కువ చేయొద్దు. ఈ సినిమాలో స్టోరీ రాసుకునేటప్పుడు మాత్రం కొంచెం రిపీటెడ్ సీన్సే వాళ్ళే చంపుకుంటారు. పోనీ ఎవరైనా చచ్చిపోయి ఎండింగ్ అయిపోతుందంటే అట్లా కూడా కాదు, వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళే లేస్తారు, మళ్ళీ వాళ్ళే చంపుకుంటారు. రిపీటెడ్గా జరిగేటివే జరుగుతాయి. మళ్ళీ అవతార్ 3లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవే ఉంటాయి. ఒక ఎండింగ్ అనేది కరెక్ట్గా లేదు. బట్ రిపీటెడ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏదైతే ఆ యుద్ధాలు ఉన్నాయో వాళ్ళు అది కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, అవి అయితే బాగా వర్కౌట్ అయినాయి. నాకు పర్సనల్గా సెంటిమెంట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నాకు మస్తు అనిపించినాయి. ఫస్ట్ చాలామందికి ఈ అవతార్ 1, 2 అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి తెలియదు. మెయిన్ ఈ సినిమా ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే ఫస్ట్ ఆ 2 సిరీస్లు అయితే మాత్రం మామూలుగా మనం ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని చూసి ఈ సినిమాకి పోతే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే అవతార్ 1, అవతార్ 2 చూడకుండా ఈ అవతార్ 3 కనుక పోతే ఇంకా అస్సలుకి అర్థం కాదు. పాగలగల్ ఇదేం సినిమా నాయన వీళ్ళేం తిట్టున్నారంటారు ఖచ్చితంగా. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా.
నేను ఇవాళ పోయినా చూసినా నాతో పాటు వచ్చిన వాళ్ళు అంతకుముందు 2 సిరీస్లు వాళ్ళు చూసినట్లేరు. వాళ్ళు ఈ సిరీస్ చూడంగానే ఇది ఒక డిఫరెంట్ ఒపీనియన్లు ఉన్నారు వాళ్ళందరూ. ఇది అట్లీస్ట్ అంటే ముందు ఎవరైతే చూసిరో వాళ్ళ ఆ ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కొంచెం బాగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా పోయి నేను అవతార్ 3 అంతకుముందు నాకు అది ఎప్పుడు వచ్చినా నేను తెలియదు, నేను ఇది చూస్తుంటే మాత్రం ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా మ్యూజిక్ ఆ సౌండింగ్ గురించి అయితే మనం నేను చెప్తున్నా కదా, జేమ్స్ కెమెరాన్ గురించి అయితే మాట్లాడే అంత ఇదైతే నాకు లేదు. పిల్లబచ్చగాలం కాబట్టి పిల్లబచ్చగాలంగానే మాట్లాడాలి. సినిమా విజువల్స్ వండర్స్ అవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా సినిమాకి పోవచ్చు. సినిమా మీరు పెట్టిన ఏదైతే 300, 200, 500 ఉంటుందో ఖచ్చితంగా దాని పైసలు అయితే వేస్ట్ కావు. మరీ అంటే మన మైండ్ సెట్ అనేది ప్రిపేర్ కావాలి. ఫస్ట్ సినిమాలు చూడడానికి పోయినప్పుడు ఫస్ట్ మైండ్ అనేది ప్రిపేర్గా ఉండాలి. మన కమర్షియల్ సినిమాలు, రెగ్యులర్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసినట్టు ఈ సినిమా చూస్తుంటే కాదు. ఈ స్టోరీ వేరు, ఈ జోనర్ వేరు, ఆ ప్రపంచం వేరు. అవతార్ అనేది ఒక ప్రపంచం, ఆ ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలో నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు అవతార్ పార్ట్ 1, పార్ట్ 2 తెలిసి ఉండాలి. ఒకవేళ ఈ సినిమా ఎవరైనా చూడాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆ పార్ట్ 1, పార్ట్ 2 చూసినాక పార్ట్ 3కి పోతే మీకు ఒక క్లారిటీ, మీరు ఈ సినిమాని అర్థం చేసుకునే ఐక్యూ అయితే పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమా నేను చెప్తున్నా కదా, ఇంకా స్టోరీ అనేది ఎక్కువ ఈ రివ్యూలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సినిమాని ఎంజాయ్ చేయాలనుకో ఖచ్చితంగా పోవచ్చు. బట్ 3 గంటల 20 నిమిషాలు, 3 గంటల 18 నిమిషాలు మీరు థియేటర్లో కూర్చునే అంత హైలైట్ సీన్స్ అయితే మాత్రం లేవు. రొటీన్గా రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. స్టోరీ కూడా వీక్ స్టోరీ ఉంది, బాగా లెంత్ ఉంది, బాగా డల్లు కూడా ఉంటుంది. ఎక్కువసేపు ఇంకేంద్ర ఎప్పుడైపోతుంది అన్న కాడికి కూడా కొన్ని సీన్లు అట్లా కూడా వస్తాయి. సినిమా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేసినట్టు 1 to ఆ రేంజ్ అయితే మాత్రం ఇండియాలో లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మేబీ బయట చాలా కంట్రీస్లో అది ప్రపంచ మేధావులందరూ గుర్తించే సినిమా కాబట్టి ఇండియాలో మాత్రం అవతార్ 1, 2 అయినంత హిట్ ఇండియాలో ఈ సినిమా కాదు అని అయితే నేను అనుకుంటున్నా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. రివ్యూ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.